ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. హలో వెల్కమ్ టు 10 Max. కోవిడ్ తర్వాత అసలు సినిమా సక్సెస్ ని అంచనా వేసే లెక్కలు కంప్లీట్ గా మారిపోయాయి. పెద్ద సినిమాలు డిజాస్టర్లు అవుతుంటే చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. అసలే ఈ సంవత్సరం 1-2 హిట్లతో ఉసూరుమంటున్న బాక్స్ ఆఫీస్ ఈ లాస్ట్ క్వార్టర్ లో అయినా పికప్ అవుతుందా? దేవరా పాజిటివ్ వైబ్స్ ఇయర్ ఎండ్ వరకు కంటిన్యూ అవుతాయా? ఈ సంవత్సరం ఇప్పటి వరకు పట్టుమని 10 సినిమాలు కూడా హిట్ అయింది లేదు. బాక్స్ ఆఫీస్ కళకళలాడింది లేదు. అయ్యిందేదో అయిపోయింది. వచ్చే 3 నెలలైనా సరే పెద్ద సినిమాల హిట్ మీద హోప్స్ పెట్టుకుంటున్నారు జనాలు. ఈ సంవత్సరం కల్కి, స్త్రీ 2 ఈ 2 సినిమాలు 2000 కలెక్షన్లతో బాక్సాఫీస్ కి ఊపిరిపోశాయి. లేటెస్ట్ గా దేవరా 350 కోట్లు దాటి హిట్ రన్ కంటిన్యూ చేస్తోంది. దేవరా పాజిటివ్ వైబ్స్ తో వచ్చే 3 నెలల్లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాల సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. టాలీవుడ్ నుంచి మరో 2 నెలలు ఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. అయితే ఈ 2 నెలల గ్యాప్ ని ఫిల్ చేయడానికి పుష్ప 2 గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతున్నాడు. డిసెంబర్ 6న రిలీజ్ అయ్యే పుష్ప 2 మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పుష్ప తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో బాలీవుడ్ లో కూడా అంతే సక్సెస్ అయింది. దాంతో ఈసారి నార్త్ మార్కెట్ కూడా పుష్ప 2 కి క్రూషియల్ కాబోతోంది. 500 కోట్లతో తెరకెక్కుతున్న పుష్ప 2 ఈసారి కూడా హిట్ అయితే బాక్స్ ఆఫీస్ కి స్ట్రెంగ్త్ దొరికినట్టే. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల టార్గెట్ పెట్టుకున్న మరో పెద్ద హీరో చరణ్. RRR తో చరణ్ కి మంచి క్రేజ్ వచ్చింది. రీచబిలిటీ కూడా పెరిగింది. దాంతో శంకర్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఇటు టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా సత్తా చూపిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్నాయి. తెలుగులో పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా వైడ్ గా సత్తా చూపించగలిగే అంచనాలున్న సినిమాలు పుష్ప 2, గేమ్ చేంజర్. తెలుగులో ఈ బావా బామ్మర్దులు ఇద్దరి మీదే భారం వేస్తే బాలీవుడ్ లో చిన్న హీరోల మీద కూడా బాక్స్ ఆఫీస్ బరువు పెట్టేసింది. మరి చిన్న హీరోలు బాక్స్ ఆఫీస్ ని బెటర్ చేయగలరా? బాలీవుడ్ కూడా ఈ 9 నెలల్లో 1-2 తప్ప హిట్స్ కొట్టలేదు. కానీ రాబోయే 3 నెలల్లో మాత్రం బిగ్గెస్ట్ మూవీస్ రిలీజ్ ప్లాన్ చేసుకోవడంతో బాక్సాఫీస్ ఈసారి బాలీవుడ్ లో బెటర్ పొజిషన్ లో ఉంటుందని ఆశపడుతున్నారు. అది కాక భూల్ భులయ్యా, సింగం అగైన్ లాంటి భారీ సినిమాల మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో ఈసారి కలెక్షన్లు గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన భూల్ భులయ్యా 2 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి 270 కోట్లు కలెక్ట్ చేసింది. ఈసారి ఇంకాస్త డ్రామా, ఇంకాస్త ఫన్ యాడ్ చేసి సూపర్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా దీపావళికి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దీపావళికి రిలీజ్ అవుతున్న మరో సినిమా సింగం అగైన్. కాప్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సింగం సిరీస్ లో వస్తున్న సింగం అగైన్ లో అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకున్, కరీనా కపూర్, అర్జున్ కపూర్ నటిస్తున్నారు. రోహిత్ శెట్టి స్టైల్ మేకింగ్ తో గ్రాండ్ విజువల్స్ తో ఈ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ తో దీపావళికి రిలీజ్ కాబోతోంది. భూల్ భులయ్యా 3, సింగం అగైన్ లాంటి భారీ సినిమాలతో పాటు కలెక్షన్ వైజ్ అంచనాలున్న సినిమాలు బేబీ జాన్, చావా. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న బేబీ జాన్ సౌత్ మూవీ తేరీకి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక చావా వికీ కౌశల్, రష్మిక జంటగా మరాఠా యోధుడి బ్యాక్ డ్రాప్ లో పిరియాడిక్ యాక్షన్ మూవీగా డిసెంబర్ 6న థియేటర్లోకి వస్తోంది. ఇలా వరుసగా పెద్ద సినిమాలు, క్రేజ్ ఎక్కువున్న సినిమాలు ఈ 3 నెలల్లో రిలీజ్ అవుతూ ఉండడంతో గడిచిన 9 నెలల లాస్ ని ఈ సినిమాలు కలెక్షన్లతో కవర్ చేస్తాయన్న ఆశతో ఉన్నారు ట్రేడ్ వర్గాలు. జైలర్ తర్వాత రజనీకాంత్ స్టైల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి సాలిడ్ మూవీ ట్రీట్ ఇవ్వబోతున్నారు రజనీకాంత్. రజనీకాంత్ మూవీ అంటే సౌత్ ఆడియన్స్ కే కాకుండా ఈసారి బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా ట్రీట్ కాబోతోంది ఈ సినిమా. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సౌత్ టు నార్త్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసినట్టేనా? రజనీకాంత్ మరో పవర్ ప్యాక్డ్ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. డాన్వెల్ రాజా డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న వెట్టయన్ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీసే జ్ఞానవేల్ రాజా రజనీకాంత్ స్టైల్ కి మ్యాచ్ అయ్యేలా కమర్షియల్ టచ్ ఇచ్చి చేస్తున్న వెట్టయన్ మూవీ ట్రైలర్ తో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. వెట్టయన్ సినిమా ఎన్కౌంటర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. పోలీస్ ఆఫీసర్ గా మరోసారి పవర్ఫుల్ యాక్షన్, మాస్ ఎలివేషన్ తో అదరగొడుతున్నారు రజనీకాంత్. ఇక రజనీకాంత్ కి టఫ్ ఫైట్ ఇస్తూ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ రేంజ్ లో కనిపిస్తున్నారు.
రూత్లెస్ గా ఎన్కౌంటర్స్ చేసే క్యారెక్టర్ లో రజనీకాంత్ ని ప్రశ్నలతో ఎన్కౌంటర్ చేసే ఆఫీసర్ రోల్లో అమితాబ్ బచ్చన్ పోటీ పడుతున్నారు. సౌత్ నుంచి రజనీకాంత్, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ ఈ ఇద్దరి లెజెండ్స్ ని ఒకే సినిమాలో చూడడంతో ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు రానా, ఫహద్ ఫాజిల్ లాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు జ్ఞాన్వేల్ రాజా సినిమాలు హిట్ అయినా వెట్టయన్ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. ఇక అనిరుద్ తన స్టైల్ ఆఫ్ మ్యూజిక్ తో రజనీకాంత్ కి మరో మ్యాసివ్ మ్యూజిక్ హిట్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు జనాలు. థమన్ దేవిశ్రీ మ్యూజిక్ తో పోటీ పడకపోయినా టాలీవుడ్ లో తన క్రేజ్ నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు అనిరుద్. దేవరాతో పర్వాలేదనిపించుకున్న అనిరుద్ టాలీవుడ్ లో మరిన్ని ప్రాజెక్ట్స్ దక్కించుకుంటున్నాడు. మరి అనిరుద్ తెలుగులో బాగా వేసినట్టేనా? ఇప్పటి వరకు చేసిన తెలుగు సినిమాలకు బాగా ట్రోలింగ్ ఫేస్ చేసిన అనిరుద్ దేవరతో న్యూట్రల్ కామెంట్స్ అందుకున్నాడు. అనిరుద్ మ్యూజిక్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోవడంతో తెలుగులో మరిన్ని ఛాన్సులు దక్కించుకుంటున్నాడు. లేటెస్ట్ గా అనిరుద్ నాని సినిమాకు మ్యూజిక్ చేస్తున్నారంటూ డైరెక్టర్ కన్ఫర్మ్ చేశారు. నాని, శ్రీకాంత్ వోదెల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న రెండో సినిమాకి అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అనిరుద్ మ్యాసివ్ మ్యూజిక్ అదరగొడుతుంది అంటున్నారు జనాలు. మాస్ ఎంటర్టైనర్ అయిన దేవరలో తన స్టైల్, క్లాస్, టచ్ మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ నానికి కూడా అదే రేంజ్ మ్యూజిక్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నాని, అనిరుద్ ఈ సినిమా కంటే ముందే గ్యాంగ్ లీడర్ లో కాంబినేట్ అయ్యారు. గ్యాంగ్ లీడర్ కంప్లీట్ ఆల్బమ్ కాకపోయినా టైటిల్ సాంగ్ తో ఆకట్టుకున్నారు అనిరుద్. దాంతో మరోసారి నాని, అనిరుద్ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అనిరుద్ రీసెంట్ గా దేవర హిట్ తో లేటెస్ట్ గా నాని, శ్రీకాంత్ వోదెల సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమాతో పాటు ఆల్రెడీ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాకు సోల్ఫుల్ మ్యూజిక్ ఇస్తున్నారంటూ అనౌన్స్ చేసింది టీం. వీటికి తోడు త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు కూడా అనిరుద్ మ్యూజిక్ కమిట్ అయ్యారు. అంతేకాదు తన సినిమాకు ఇంకా మంచి పాటలివ్వాలంటూ ఆల్రెడీ బన్నీ అనిరుద్తో ఓ ఈవెంట్ లో పబ్లిక్ గా చెప్పారు. తమిళ సినిమాలకు తప్ప తెలుగులో ఇప్పటివరకు మంచి ఆల్బమ్ ఇవ్వని అనిరుద్ దేవర మీద పాజిటివ్ టాక్ తో తెలుగులో వరుస సినిమాలతో బిజీ అవుతాడన్న చర్చ జరుగుతోంది. తమిళ్ విజయ్ లాస్ట్ సినిమా అనౌన్స్ చేశారు. మరి లాస్ట్ సినిమా అంటే గ్యారంటీగా కెరీర్ లోని ది బెస్ట్ మూవీ కావాలని కోరుకుంటారు. అంతేకాదు బెస్ట్ స్టార్ క్యాస్ట్ ని, హిట్ ట్రాక్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ విజయ్ మాత్రం అంతంత మాత్రం హిట్లు ఉన్న డైరెక్టర్ ని, వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఓ ఫ్లాప్ సినిమాలో కలిసి నటించిన హీరోయిన్ కి విజయ్ మళ్ళీ ఛాన్స్ ఎందుకు ఇచ్చినట్టు? తమిళ ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఉన్న విజయ్ తన 69వ సినిమా అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ సినిమానే తన లాస్ట్ సినిమా అని ఇప్పటికే అనౌన్స్ చేశారు విజయ్. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడం కోసం, పాలిటిక్స్ లో యాక్టివ్ గా పనిచేయడం కోసం సినిమాల్ని ఆపేస్తున్నాను అన్న విజయ్ తన లాస్ట్ మూవీకి సంబంధించి హీరోయిన్ ని అనౌన్స్ చేశారు. అయితే ఈ అప్డేట్ తో విజయ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ నుంచే పాలిటిక్స్ లోకి రావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చిన విజయ్ 69వ సినిమా తర్వాత ఇక సినిమాలకు గుడ్ బై చెప్తాను అన్నారు. మరి విజయ్ లాస్ట్ సినిమా కెరియర్ లో మెమరబుల్ గా ఉండాల్సిన సినిమా గురించి అప్డేట్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. వచ్చే సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో ఇప్పటికే డైరెక్టర్ గా హెచ్ వినోద్ ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ గా హీరోయిన్ గా పూజా హెగ్డేని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. విజయ్, పూజా హెగ్డే ఇప్పటికే బీస్ట్ మూవీలో నటించారు. బీస్ట్ మూవీ మిక్స్డ్ రివ్యూస్ తో 200 కోట్లకు పైగా రాబట్టింది. అయితే సినిమా విజయ్ ఫ్యాన్స్ కి తప్ప మిగిలిన వాళ్లు పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన విజయ్ గోట్ మూవీ కూడా పెద్దగా ఆడలేదు. అలాంటి టైంలో విజయ్ లాస్ట్ మూవీలో స్టార్ క్యాస్ట్ హైప్ పెంచేలా ఉండాలి, కానీ ఇలా ఫ్లాప్ హీరోయిన్ ని పెట్టుకోవడం ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. హెచ్ వినోద్ కి పెద్దగా హిట్స్ లేవు. మరోవైపు పూజా హెగ్డే కూడా విజయ్ తో చేసిన బీస్ట్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి అలాంటి ఫామ్ లో ఉన్న పూజాని ఇప్పుడు తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ, మెమరబుల్ మూవీ అయిన సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్. పూజ 3 ఏళ్ల నుంచి వరుసగా ఫ్లాపుల్లో ఉంది. ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోలందరితో బిజీగా ఉన్న పూజ ఇప్పుడు సౌత్ లో ఒక్కటంటే ఒక్క సినిమా ఛాన్స్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇలాంటి టైంలో విజయ్ పూజా హెగ్డేని మరోసారి తీసుకోవడంతో నిరాశపడుతున్నారు ఫ్యాన్స్. మరి ఈసారైనా ఈ జంట ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతుందో లేదో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వరుణ్ తేజ్ ట్రైలర్ రెస్పాన్స్ తో ఫుల్ కాన్ఫిడెంట్ గా స్వాగ్ ట్రైలర్ డేట్ ఇచ్చిన సుధీర్ బాబు ఈసారి అదిరిపోతుందంటున్న కిరణ్ అబ్బవరం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం.
తన అప్కమింగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు వరుణ్ తేజ్. కరుణ కుమార్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ మట్కా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఫుల్ బజ్ తెచ్చుకుంది స్వాగ్. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న స్వాగ్ టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ట్రైలర్ డేట్ ఇచ్చారు సుధీర్ బాబు. షియాజీ షిండే, సుధీర్ బాబు లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ ఈ నెల 5న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కిరణ్ అబ్బవరం తన అప్కమింగ్ మూవీ కా మీద రోజు రోజుకి హైప్ పెంచేస్తున్నారు. తన కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కా మూవీ మేకింగ్ విజువల్స్ వీడియో రిలీజ్ చేసింది టీం. టాలెంటెడ్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీకి ఫనీ టైటిల్ ఫిక్స్ చేసి లాంచ్ ఈవెంట్ చేసింది టీం. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.